నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మచిలీపట్నం వద్ద తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం నేడు రేపు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ సర్కార్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసిన అధికారులు వానలతో తడిసి ముద్దవుతున్న పలు జిల్లాలు నాణ్యత లేని విద్యా సంస్థలకు చరమగీతం పాడతామన్న కేసీఆర్ స్వచ్ఛందంగా తప్పుకోవాలని సూచన ఉపాధి దొరికే కోర్సుల రూపకల్పనకు ఆదేశం హైదరాబాద్లో కొలువుదీరనున్న యాపిల్ డిజిటల్ మ్యాప్స్ కేంద్రం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ప్రారంభించనున్న టిమ్ కుక్ మరికొన్ని గంటల్లో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నానికల్లా తేలిపోనున్న పార్టీలు నేతల భవితవ్యం నీట్ వాయిదాపై న్యాయ నిపుణులతో కేంద్రం చర్చలు 2 రోజుల్లో స్పష్టత ఇస్తామన్న మంత్రి ఆర్డినెన్స్ జారీపై కొనసాగుతున్న తర్జన భర్జన ఐపీఎల్ 9లో కోహ్లీ రికార్డుల మోత 4వ శతకం సాధించిన విరాట్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్పై బెంగళూరు ఘన విజయం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మచిలీపట్నం వద్ద తుపానుగా బలపడింది. ప్రస్తుతం మచిలీపట్నం తీరం నుంచి ఉత్తర దిశగా కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపానుకు మాల్దీవులు సూచించిన రోను అనే పేరు ఖరారు చేశారు. ఈ తుపాను 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీరంలో తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ విభాగం పేర్కొంది. కోస్తాంధ్రపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్దం చేసింది. కోస్తా జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. నైరుతి బంగాళాఖాతంలో 3 రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం తీరంలో తుపానుగా మారింది. ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతున్న తుపాను దిశను మార్చుకుని శుక్రవారానికి ఆంధ్ర ఒడిశా తీరంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడి నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దిశగా కదిలే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర, ఒడిశాలలో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మచిలీపట్నం తీరంలో స్థిరంగా ముందుకు కదులుతున్న తుపాను ప్రభావంతో ఇప్పటికే కోస్తాలో వర్షాలు కురుస్తుండగా ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశాలిచ్చారు. తుపాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి కదులుతూ ఉత్తర కోస్తా ప్రాంతానికి వచ్చే సమయానికి తీవ్రరూపు దాల్చే అవకాశముందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈ తుపాను ప్రభావం కోస్తా జిల్లాలపై ఉంటుందన్న హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీలోని జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు ఆంధ్ర ఒడిశా తీరాల్లో కొనసాగనున్న తుపాను శనివారానికి తీవ్ర వాయుగుండంగానూ ఆదివారానికి వాయుగుండంగానూ మారి క్షీణించనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలోని చెన్నై సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత 24 గంటలుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని 43 మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ప్రధానంగా సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. నెల్లూరు నగరంలోనూ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రహదారులన్నీ వర్షపు నీటితో నిండి ప్రవహిస్తున్నాయి. బాలాజీనగర్లో ఈదురుగాలులకు చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడ్డాయి. ఆత్మకూరు, కావలిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంత మండలాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నౌకాశ్రమంలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటు కొరకు పాఠశాల భవనాలను తెరిచి ఉంచాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు అధికారులకు సూచించారు.
గుంటూరులో నిరవధికంగా కురుస్తున్న వానలతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. జిన్నా సెంటర్, లాడ్జ్ సెంటర్, కొరిటెపాడు కూడలి, లక్ష్మీపురం రోడ్డులో రహదార్లపై అక్కడక్కడా మోస్తరుగా నీరు చేరింది. యానం వర్షాలతో చల్లబడింది. వాననీటితో పలు వీధులు జలమయమయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో కూడా వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. విద్యారంగంపై సుదీర్ఘంగా సమీక్షించిన కేసీఆర్ నకిలీ కళాశాలల యాజమాన్యాలను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. చదువుకున్న విద్యతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కేలా కోర్సులను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్, మెడిసిన్, వృత్తి విద్యా కోర్సుల తరహాలో డిగ్రీ ప్రవేశాలు ఆన్లైన్ విధానంలో చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ తీరుతెన్నులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. నిబంధనలు అతిక్రమించిన కళాశాలలకు తమ ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకునేందుకు తగినంత సమయం ఇస్తుందన్నారు. వివిధ పేర్లతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చేశాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కనీస సౌకర్యాలు విస్మరించి నాసిరకం విద్య అందిస్తున్న విద్యాసంస్థలు స్వచ్ఛందంగా తప్పుకోవడం మేలన్న కేసీఆర్ జవాబుదారీతనం లోపించిన విద్యాసంస్థలకు చరమగీతం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. నకిలీ బోధనా సిబ్బందిని రికార్డుల్లో చూపుతూ విద్యార్థులు లేకుండా కళాశాలలు నడపడం దారుణమన్న ఆయన అటువంటి నకిలీ కళాశాలల యాజమాన్యాలను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పారు. ఈ విషయమై కొందరు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. డిగ్రీ పట్టా చేతికొచ్చిన యువత తమ చదువు ద్వారా స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాలానుగుణంగా ఉన్నత విద్యలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. విద్యార్థి చదివిన విద్య మార్కెట్కు, పరిశ్రమకు అనుబంధంగా ఉండాలని, ఆ దిశగా జూనియర్, డిగ్రీ, పీజీ తదితర వృత్తి విద్యా కోర్సులకు రూపకల్పన చేయాలన్నారు. డిగ్రీ ప్రవేశాలను ఇక నుంచి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు విధానంపై సమీక్షించిన ఆయన ఆన్లైన్ ద్వారా లభించే సౌలభ్యాన్ని తెలుసుకున్నారు. ఈ విధానంలో బోధనా రుసుముల కోసం కళాశాల యాజమాన్యాలు పాల్పడే చర్యలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు గ్రామీణ, జిల్లా స్థాయిలో ఉన్న డిగ్రీ కళాశాలల కనీస రుసుమును ప్రభుత్వం నిర్ధారించనుంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న డిగ్రీ కళాశాలల ఫీజును ఆ కళాశాలల యాజమాన్యాలతో చర్చించి నిర్ణయిస్తారు. స్వయం ప్రతిపత్తి, మైనారిటీ, ప్రీమియర్ కళాశాలలతో చర్చించి పూర్తిస్థాయి కసరత్తు అనంతరం తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ ప్రవేశాల విధానం అమలు చేయనున్నారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రపంచ ఐటీ దిగ్గజం యాపిల్ తన సాంకేతిక అభివృద్ధి కేంద్రాన్ని నేడు హైదరాబాద్లో ప్రారంభించనుంది. యాపిల్ కార్యనిర్వాహక అధికారి టిమ్ కుక్ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో నానక్రామ్గూడలోని యాపిల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఐటీ మంత్రి కేసీఆర్తో ప్రత్యేకంగా సమావేశం కానున్న కుక్ భాగ్యనగరంలో సంస్థ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. భాగ్యనగరం మరో ఐటీ దిగ్గజ కంపెనీకి చిరునామా కానుంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్ వంటి ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్లో కార్యకలాపాలు విస్తరించగా యాపిల్ సంస్థ కూడా తన శాఖను నేడు ప్రారంభించనుంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ నానక్రామ్ గూడలోని వేవరాగ్ భవనంలో ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికా వెలుపల యాపిల్ ఏర్పాటు చేస్తున్న సాంకేతికాభివృద్ధి కేంద్రం హైదరాబాద్లోనే కొలువుతీరుతోంది. 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 150 కోట్ల వ్యయం ప్రతిపాదించిన ఈ కేంద్రానికి ఇప్పటి వరకు 100 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రాథమికంగా 1000 మందికి యాపిల్ ఇన్నోవేషన్ కేంద్రం ద్వారా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది కల్లా 4500 మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. అమెరికాలో ఉండే ఫెసిలిటీ సర్వర్లకు ఇక్కడి నుంచే సాంకేతిక సహకార సేవలు అందనున్నాయి. ఈ కేంద్రాన్ని డిజిటల్ మ్యాప్స్ సెంటర్ గా యాపిల్ అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతానికి ఆవిష్కరణ కేంద్రం ప్రారంభించి ఈ ఏడాది సంవత్సరాంతానికి మ్యాప్స్ విభాగం పనిని పూర్తిస్థాయిలో మొదలుపెట్టాలనే యోచనలో యాపిల్ ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా యాపిల్ మ్యాప్స్ తయారీకి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారనుంది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ కేంద్ర ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్లతో టిమ్ కుక్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం, ఐటీ విధాన వివరాలను వారు టిమ్ కు వివరిస్తారు. సంస్థ విస్తరణ కార్యకలాపాలు, ప్రత్యేకించి హైదరాబాద్ విషయంలో తమ ఆలోచనలను కుక్ వారితో పంచుకునే అవకాశాలున్నాయి.
హైదరాబాద్లో నిర్మించి తలపెట్టిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహ ఏర్పాటుపై చర్యలను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. విగ్రహ నమూనా, ఆర్కిటెక్ట్ సహా సాంకేతిక అంశాలపై చైనా ప్రభుత్వ నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. అనంతరం చైనా ప్రతినిధులను ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్న ప్రాంతానికి ఎంపీ బాల్కసుమన్ తీసుకెళ్లారు. విగ్రహ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు త్వరలో చైనాలో పర్యటించి వివిధ రకాల నమూనాలను పరిశీలించి ఒప్పందం చేసుకోనున్నారు. దేశవ్యాప్తంగా వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ అర్హత పరీక్ష నీట్ను తప్పనిసరిగా నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల అమలుపై న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ఈ విషయంలో తమ నిర్ణయాన్ని 2 రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. వైద్య కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే నీట్ను తీసుకొచ్చామన్న కేంద్ర మంత్రి ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, పాఠ్య ప్రణాళిక, భాష సహా నీట్పై చెలరేగుతున్న అన్ని ఆందోళనలను చర్చల ద్వారా పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. నీట్ 2వ దశ జూలై 24న జరుగుతుందని స్పష్టం చేశారు. నీట్ను ఏడాది పాటు వాయిదా వేసేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రం యోచిస్తుందంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో నడ్డా ఈ మేరకు వివరాలు వెల్లడించారు. విద్యారంగంలో విదేశాల స్థాయి సౌకర్యాలు మన దేశంలోనూ ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఉన్నత విద్యా సంస్కరణలు అనే సదస్సులో పాల్గొన్న ఆయన విశ్వవిద్యాలయాల్లో కొన్ని సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలపై మండిపడ్డారు. దేశంలో 740 విశ్వవిద్యాలయాలు ఉంటే 4-5 విశ్వవిద్యాలయాల్లోనే అలజడి నెలకొందన్నారు. మోదీ ప్రభుత్వం అభివృద్ది ఎజెండాగా ముందుకు సాగుతోందన్న వెంకయ్య విశ్వవిద్యాలయాల్లో బలవన్మరణాలు బాధాకరమన్నారు. వాటికి రాజకీయ రంగు పులమటం సమంజసం కాదన్నారు. ఢిల్లీలో అక్బర్ రోడ్డు పేరును కేంద్రం మారుస్తోందన్న వాదనలను వెంకయ్య తోసిపుచ్చారు. అజెండాగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది. ఈ రోడ్డు పేరు మార్చాలి, ఒకరి పేరు మార్చి ఇంకొకరు పెట్టాలనే అలాంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం ముందు లేదు. సలహా ఇచ్చే అధికారం అందరికీ ఉంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎవరైతే దేశ ప్రజల దృష్టిలో దేశానికి ఉపయోగకరంగా వ్యవహరించలేదో వాళ్ళ విషయం వేరు. కానీ సాధారణంగా ఇది ఒక ఆనవాయితీ కారాదు. అందుకని నన్ను ఎవరో అడిగితే అలాంటి ప్రతిపాదన అక్బర్ పేరు మార్చి రాణా ప్రతాప్ పేరు పెడతారని, రాణా ప్రతాప్ పేరు పెట్టడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం పరిశీలిస్తుంది. కానీ ఒకరి పేరు తొలగించి ఇంకొకరి పేరు పెట్టే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఏమీ లేదు. 5 రాష్ట్రాల్లో పార్టీలు, నేతల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. తమిళనాడు, కేరళ, బంగాల్, అసోం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానుండగా ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని చిత్రీకరించనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను తెరుస్తారు. లెక్కింపు ప్రారంభించిన గంటలోపు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. 1కి 2 సార్లు నిర్ధారించుకున్న తర్వాతే ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. బంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 20,000 మంది సిబ్బందిని లెక్కింపు కోసం నియమించింది. 78 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలతో 3 అంచెల భద్రతను ఈసీ ఏర్పాటు చేసింది. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయాల్ని నివారించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. భారీ జనరేటర్లు, ఇన్వర్టర్లను ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాటు చేసింది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అసోం అంతటా గురు, శుక్రవారాల్లో మద్యం దుకాణాల్ని మూసివేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. తమిళనాడు, కేరళలో అధికార మార్పిడి తప్పదని, బంగాల్లో అధికార పార్టీదే విజయమని, అసోంలో భాజపా తొలిసారి అధికారంలోకి వస్తుందని ముందస్తు అంచనాలు వెలువడిన నేపథ్యంలో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో ఓటరు తీర్పు నేడు వెలువడనుంది. ఈవీఎంలను భద్రపరిచిన ఖమ్మం పత్తి మార్కెట్లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న లెక్కింపు కోసం ఎన్నికల అధికారులు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కు ఒక్కో సూక్ష్మ పరిశీలకుడిని నియమించారు. మొత్తం 18 రౌండ్లలో ఫలితాలను లెక్కించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన 2 గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. బందోబస్తు కోసం 100 మంది పోలీసులను రంగంలోకి దించారు. మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన పాలేరు ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి రామరెడ్డి, సుచరితారెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని అసంఘటిత కార్మికులకు బీమా కల్పించేందుకు నిర్దేశించిన చంద్రన్న బీమా పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మొత్తం 2 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు ఈ పథకం కింద బీమా కల్పిస్తామన్న మంత్రి జూన్ 1 నుంచి దరఖాస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి నమోదు చేసే ఏర్పాటు చేసినట్లు చెప్పిన మంత్రి దరఖాస్తుదారులు ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్ సహా ₹15 చెల్లిస్తే గుర్తింపు కార్డులు జారీ చేస్తామని వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పనిచేసేవారు సహా 5 ఎకరాలు మెట్ట, 2.5 ఎకరాల మాగాణి ఉన్న
చిన్న సన్నకారు రైతులు, చేతివృత్తుల పనివారు, నెలకు 15,000 రూపాయల కంటే తక్కువ సంపాదించేవారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. చంద్రన్న బీమా పేరు మీద బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి నిర్ణయం చేశాం. ఎవరైనా సరే చనిపోయినా సరే, లేకపోతే టోటల్ గా డిజేబుల్డ్ అయినా సరే 5 లక్షల రూపాయలు వారి ఇంటికి కుటుంబ పెద్దకి అందించడానికి ఈ పథకంలో పెట్టాం. తాత్కాలిక అంగవైకల్యం అయితే 3,62,500 రూపాయలు అందజేస్తాం. న్యాచురల్ డెత్ ఉంటే 30,000 రూపాయలు 24 గంటల్లో వారి ఇంటికి ఇవ్వడానికి. దీంతో పాటుగా వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళకి 1,200 చొప్పున స్కాలర్షిప్ 2 పిల్లలకి ఇవ్వడానికి కూడా ఈ పథకంలో మనం పొందుపరచడం జరిగింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే అమరావతికి వచ్చేందుకు సిద్దమని ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగులు ప్రకటించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ భవన సముదాయాలను సందర్శించిన మహిళా ఉద్యోగులకు స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తాత్కాలిక సచివాలయ నిర్మాణం జరుగుతున్న తీరును వివరించారు. మహిళా ఉద్యోగులకు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. రహదారులు, విద్య, వైద్యం, అద్దెలు లాంటి అంశాలపై మహిళా ఉద్యోగులు తమ అనుమానాలను జేసీ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా కొన్ని ఇబ్బందులున్నాయని, వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని విన్నవించగా వారి సందేహాలను జేసీ నివృత్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను అంబరాన్నంటేలా పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం వేడుకల నిర్వహణపై సమీక్షించింది. గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు వేడుకలు నిర్వహించడం సహా తెలంగాణ ప్రజలు అధికంగా నివసించే ఢిల్లీ, ముంబై, సూరత్, దుబాయ్ తదితర ప్రాంతాల్లోనూ అధికారికంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజుల నుంచే పండుగ వాతావరణం నెలకొల్పాలని, 2 ఏళ్ల ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జూన్ 2వ తేదీని వేదికగా మలుచుకోవాలని ఉపసంఘం అభిప్రాయపడింది. అవతరణ దినోత్సవం రోజు మధ్యాహ్నం గవర్నర్ ముఖ్య అతిథిగా మేధావులు, ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ సమయంలో స్థిరత్వాన్ని సాధించిన రాష్ట్రంగా తెలంగాణ గురించి చెప్పుకోక తప్పదు. ఎందుకంటే 2 ఏళ్లలో మీరు చూసినట్టయితే ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రం కూడా ఇంత వేగంగా సెటిల్ అయ్యి ఇన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఇన్ని రకాలుగా ప్రజల మన్ననలు పొందుతూ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ as a government we are settled, as an organization we are settled, and then in spite of all the handicaps we had in the transition, ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఆటంకాలున్నా వాటిని అధిగమించి స్థిరత్వాన్ని సాధించాము అనేది ఒకటి. సాగునీటి ప్రాజెక్టుల పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గుత్తేదారులను ఆదేశించారు. ప్రాణహిత, కాళేశ్వరం, సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు, ఇంజనీర్లు, గుత్తేదారులతో ప్యాకేజీల వారీగా ఆయన సమీక్షించారు. ప్రాణహిత ప్రాజెక్టు మొదటి 4 ప్యాకేజీల పనులకు గతంలో నిర్ధారించిన హైడ్రాలిక్ వివరాల ఆధారంగానే కాలువ నిర్మాణం కొనసాగించాలని హరీష్ స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి బ్యారేజీకి సంబంధించి 148 మీటర్ల ఎత్తుతో మహారాష్ట్ర నుంచి త్వరగా అనుమతులు పొంది పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సుందిళ్ల బ్యారేజీకి టేకుమట్ల వాగు ద్వారా నీటిని గ్రావిటీ ద్వారా తరలించేందుకు సర్వే చేపట్టాలని సూచించారు. ఉప గుత్తేదారులకు బిల్లులు వెనువెంటనే చెల్లించి పనులకు ఆటంకం లేకుండా చూడాలన్న హరీష్ రావు గుత్తేదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నుంచి కిన్నెరసాని, ముర్రేడు వాగు వరకు ప్రాజెక్టు పనులకు నెలాఖరులోపు టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించారు. హైకోర్టు విడుదల చేసిన న్యాయమూర్తుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను వెంటనే నిలిపివేయాలని తెరాస ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ న్యాయవాదుల ఐకాస హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన హైకోర్టు, జిల్లా కోర్టుల న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి తెలంగాణ వాటాను భర్తీ చేసిన తర్వాతే మిగతా నియామకాలు చేపట్టాలని కోరారు. కేంద్రానికి పంపిన నివేదికను వెంటనే ఉపసంహరించుకోవాలన్న వినోద్, లేకుంటే తెలంగాణ న్యాయమూర్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 40 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయకుండా అక్కడి వారిని తెలంగాణలో భర్తీ చేయాలని చూస్తున్నారని వినోద్ ఆరోపించారు. ఒకవేళ పోస్టులు మిగిలితే హైదరాబాద్లో పుట్టి పెరిగిన న్యాయవాదులను మాత్రమే జడ్జీలుగా నియమించాలని డిమాండ్ చేశారు. అస్సాంలో కుంభవృష్టికి కొండచర్యలు విరిగిపడి బరాక్ వ్యాలీ ప్రాంతంలో 11 మంది మృతి చెందారు. మృతుల్లో 5 ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. హైలకండి జిల్లాలోని తెర్రచెర్ర గ్రామంలో కొండచర్యలు ఓ ఇంటిపై పడడంతో 5 మరణించినట్టు అధికారులు తెలిపారు. ఇతర జిల్లాలో కొండచర్యలు విరిగిపడి తీవ్రంగా గాయపడిన మరో 7 సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బరాక్ వ్యాలీ ప్రాంతంలో 3 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వజ్రాల్లోనే అతి ఖరీదైన వజ్రంగా ఓపెన్ హైమర్ నీలి వజ్రం నిలిచింది. 14.2 క్యారెట్ల నీలి వజ్రం బుధవారం జెనీవాలో క్రిస్టీ సంస్థ నిర్వహించిన వేలంలో భారత కరెన్సీలో దాదాపు 390 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయింది. వజ్రాల వేలంలో ఇప్పటి వరకు ఏ వజ్రం ఇంతటి ధర పలకలేదని క్రిస్టీ సంస్థ తెలిపింది. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఈ నీలి వజ్రం కేవలం 25 నిమిషాల్లోనే 390 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయిందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు అత్యధిక ధర రికార్డు 12.03 క్యారెట్ల బ్లూ మూన్ వజ్రానికి మాత్రమే ఉంది. ఆ వజ్రం 325 కోట్లకు అమ్ముడైంది. మంగళవారం సతిబే సంస్థ నిర్వహించిన గులాబీ రంగు వజ్రం 200 కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది. ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జా ఇటలీలో తయారైంది. ఇటలీకి చెందిన దాదాపు 400 మంది పిజ్జా తయారీదారులు నేప్లస్ పట్టణంలో ఒకే చోట చేరి ఈ భారీ ఆహార పదార్థాన్ని తయారు చేశారు. దాదాపు 11 గంటల పాటు శ్రమించి 6000 అడుగుల అతి పొడవైన పిజ్జాను తయారు చేసి మార్గరెట్ పిజ్జా అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జాగా మార్గరెట్ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంది. ఈ పిజ్జా తయారీకి 2 టన్నుల మొజరెల్లా, మరో 2 టన్నుల పిండి, 1497 కేజీల టమాటో రసం, 201 లీటర్ల నూనె, దాదాపు 30 కేజీల తులసి ఆకుల్ని ఉపయోగించారు. గతంలో ఇదే రికార్డు మిలాన్ నగరంలో నమోదైంది. 2015లో జరిగిన ఓ ప్రదర్శనలో 1.5 కిలోమీటర్ల పొడవైన పిజ్జాను తయారు చేయగా ఆ రికార్డును తాజాగా తయారైన పిజ్జా అధిగమించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.